కార్యాలను జరిగించువాడు ఆయనే, సకల 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 కార్యాలు చేసేవాడు. మీలో ఉన్నటువంటి ప్రతి బలహీనత తీసివేసేవాడు, మీలో ప్రతి బలహీనత తీసివేసేవాడు. మీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మీకున్నటువంటి ప్రతి కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు అన్ని తీసివేసేవాడు ఆయనే. ఆయనే మీ కార్యములు జరిగించేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయనే కార్యం జరిగించేవాడు ఆయనే, కార్యం జరిగించేవాడు ఆయనే, కార్యం జరిగించేవాడు ఆయనే, కార్యం జరిగించేవాడు ఆయనే కార్యం జరిగించేవాడు. ప్రభావం మీ మీదకి వస్తూ ఉన్నది. ఏమైతే ప్రార్థించుకున్నారో వాటన్నిటిని మీరు చూశారు, విన్నారు, గ్రహించారు. ఆయా సమయాల్లో వాటిని ఇవ్వబోతూ ఉన్నారు. మీకు అయ్యా, దేశం కొరకు ప్రార్థిస్తే దేశాన్ని క్షేమంగా ఉంచు. యెరూషలేం గురించి క్షేమం గురించి అడిగితే యెరూషలేంను క్షేమంగా ఉంచు. సంఘానికి క్షేమంగా ఉంచమంటే సంఘానికి క్షేమంగా ఉంచు. కుటుంబానికి క్షేమంగా ఉంచమంటే కుటుంబానికి క్షేమంగా ఉంచు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు క్షేమంగా ఉండమని కోరితే వ్యక్తిగత జీవితాలు క్షేమంగా ఉంచు. వారు ఏం అడిగినారో అది వారు పొందుకుంటూ సహాయం చేయండి. ఈ దినమంతా నీ రెక్కల నీడలో భద్రపరచండి. ఈ వాక్యపు వెలుగులో మీ వెలుగుకు సహాయం చేయండి. ఈ వాక్యం దాటి ఏది మేము మాట్లాడకూడదు బాబు. అయ్యా, నీవు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మేము నెరవేర్చాలి. శ్రమైన, దుఃఖమైన, నిందైన, అవమానమైన భరించగలిగే శక్తిని మాకు దయచేస్తున్నాను. మా యవన బిడ్డలను దీవించండి. మా సంటి బిడ్డల మీద మీ కృప విడుదల చేయండి.